నమస్కారం సార్. ఏంటో నీ పేరేంటా? అమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సార్. కీర్తన ప్రెసిడెంట్ బొమ్మరాజు గ్రామం సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 5 ఎకరాల 40 సెంట్లు సార్. మొత్తం నీ ఏరియా ఎంత ఉంది? నా ఏరియా దాదాపు 1300 ఎకరం సార్. బొమ్మరాపురం చెరువు కింద ఏ చెరువు ఇది? గండి చెరువు సార్. గండి చెరువు 4500 ఆయకట్టు సార్ మొత్తం. దేని కింద వస్తుంది? వెలుగుంట కింద వస్తుంది. కింద 2 కిలోమీటర్ల కింద పోతుంది. బోర్లకు రీప్లేసింగ్ అయితే సార్. ఏంటంటే 1000 అడుగు వేసినా నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు చెరువు గున్నీళ్ళు వస్తాయి. నీళ్లు ఉన్నాయి సార్. మొన్న నిండింది వర్షాలలో. గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులు. 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ. సార్ ఏంటా నువ్వు రైతువా? ఎక్కడ? వీరారెడ్డి సార్. వీరారెడ్డి. సంవత్సరం బాగానే రైతు అనుకూలంగా సార్. మార్కెట్ కూడా మీరు మాట్లాడుతున్న జిల్లాలు కూడా రైతుల తరఫున రకాల వాంగ్ సార్ ఇది. ఇప్పుడు మొత్తం ఈ ఏరియాలంతా ఏ పంటలు వేస్తున్నారు? పత్తి, మిరప. పత్తి, మిరప వేస్తున్నారు. అరటి, బొప్పాయి. అరటి కూడా బొప్పాయి ఉంది. ఇంకా పళ్ళే ఉన్నాయి. ఇంకా బత్తాయి ఉంది, నిమ్మ ఉంది. ఈ ప్రాజెక్టు చేస్తే సార్ గ్రౌండ్ వాటర్ వల్ల ఆర్టికల్ తప్పుగా అడిగారు రైతులందరూ నమ్మకంగా ఉన్నారు సార్. అరటి కూడా మంచిగా బాగా మంచిగా. ఇది ఇంకా క్వాలిటీ పెరగాల, ఇంటర్నేషనల్ క్వాలిటీ రావాలి. వస్తేనే దీనికి రేట్ వస్తుంది. కొంచెం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాలి, అవగాహన పెరగాలి, అవగాహన పెంచాలి. ఏంటంటే ఈ నీళ్లు వచ్చాయి సార్. త్రాగునీటి సమస్య తీరిపోతుంది, సాగునీరు 2 తీరిపోతాయి సార్. ఏదో మీరు శంకుస్థాపన చేశారు, మీ చేతుల మీదుగా నీళ్లు వదలాలి సార్. కానీ ప్రజల సురకాల వాంచ ఇక్కడే శంకుస్థాపన చేశా, ఇక్కడే పూర్తి చేస్తున్నా. కానీ ఈ నియోజకవర్గం ఓట్లేలా కదా. కొందరికి తెలుసుకున్నారు సార్. మొన్న దుర్మార్గుల పాలన చూసారు 5 ఏళ్ళు ఒక ఛాన్స్ వస్తారని. ఈ తర్వాత తెలుసుకున్నారు. ఇట్లా ఖచ్చితంగా ఎలక్షన్ బాబు సార్ గెలిపిస్తాం సార్. ఏం చెప్పండి విషయాలు? దుర్మార్గులు కాంటాక్ట్ చేసుకుంటే తూకం వేసుకుంటే జనాలు పనులు చేయలేదు. 2500 కోట్లు డబ్బులు పే చేయాల్సి చేయకుండా, పనులు చేయకుండా నేరుగా పోయి ఇనాగరేషన్ చేయడం జాతికి అంకితమని మోసం చేసి. ఏంటా మీరేంటి ఇక్కడ? జీడీఆర్ ప్రాజెక్ట్స్ అడ్వైజర్. మీరమ్మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా ఎంత వేస్తున్నారు పర్ డే? ఎన్ని? 200 రన్నింగ్ మీటర్లు. 200 రన్నింగ్ మీటర్లు వేస్తున్నారు. 120 ఎంఎం సార్. ఇది ఫిట్నెస్. అవును, మేము ఒకే మిషన్ లేదు సార్. మన దగ్గర 7 టీఎంలు ఉన్నాయి సార్. 7 పెట్టాలి. ఈ రీచ్ లో 7 ఉన్నాయి సార్. అదర్ రీచెస్ కూడా సైమల్టేనియస్ గా ఏమి చేయరు కదా. చేస్తాం సార్. బెడ్ లైన్ వేస్తారు. ఎంత లెంగ్త్ వేస్తారు బెడ్ లైన్? డెప్త్ ఎంత? 120 సార్. అది 120 సార్. ఇది స్టాండర్డా లేకపోతే దీనికంటే ఎక్కువ కూడా వేస్తుంటారా? లేదు సార్, స్టాండర్డ్. హౌ మెనీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది? 11,580 క్యూసెక్స్ సార్ పర్ డే. 11,580 అంటే 1 TMC. 1 TMC సార్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుంటే ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతాను సార్. 1 TMC 45 days డ్రా చేసి మనం నల్లమల సాగర్లో స్టోర్ చేసి నల్లమల సాగర్ ఎంత ఉంది మొత్తం? 53.85 TMC సార్. అంటే నల్లమల సాగర్ 2-3 రిజర్వాయర్లు కలిపి ఒకటే రిజర్వాయర్లు 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తాం కదా. కొట్టిపడియా కాకర్లో సార్ 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తే మనకి ఆ రిజర్వాయర్ ఫార్మ్ అయింది సార్. దాంట్లో మనము లైవ్ స్టోరేజ్ వచ్చి 43 సార్. అంటే మ్యాక్సిమం అంతవరకే పోగలుగుతాం, ఇంకా హైట్ పోగలుగుతాం. ఇంకా టోటల్ న్యాచురల్ అంతకన్నా 244 FRL సార్. అంతకన్నా పోతే సబ్మర్జెన్స్ రాదు సార్. ఎక్కువ అయిపోయింది. ఎక్కువ. ఇప్పుడు ఎన్ని ఎకరాల సబ్మర్జెన్స్? ఇది 4 షోర్లో సార్ 11 విలేజెస్ ఉన్నాయి సార్. ఒకవేళ ఇంకా ఎక్కువ పోతే ఎన్ని విలేజెస్ పెరుగుతున్నాయి? ఎవరి 5 TMC అంటే. నమస్కారం.
ఇక్కడ ఎవరు సూపర్వైజర్ ఎవరు? రైతు నువ్వా? సురేష్. కరెక్ట్గా పనులు చేస్తున్నారా? కన్సాలిడేషన్ కరెక్ట్గా అవుతుందా? ఎంత పర్ డే ఎంత చేయగలుగుతున్నారు? ఎన్ని క్యూబిక్ మీటర్లు చేయగలుగుతున్నారు? క్యూబిక్ మీటర్లు అంటారా ఎట్లా? రన్నింగ్ మీటర్ ఎంత చేస్తున్నారు? 200 మీటర్స్. నెలకి యావరేజ్ చెప్పిన మనం 5,500 వేస్తాం సార్. లైనింగ్ వచ్చి టోటల్ మనకు 1 lakh cubic meters ఉంది సార్. 6 months ప్రోగ్రెస్ పెట్టుకొని మనం మంత్లీ 5,500 చొప్పున 16 కిలోమీటర్లు ఉంది సార్. కిలోమీటర్కి 5,500 ఇప్పుడు ఇంకెంత వేయాలి ఇప్పుడు సార్. ఇప్పుడు లైన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ మంత్ స్టార్ట్ చేసాం సార్. లైనింగ్ ఎంత వేసారు ఇప్పటికి? 4.6 నుంచి 5.3 700 మీటర్స్ వేస్తుంది సార్. ఇంకా వేయాలి. లైనింగ్ వచ్చి సైడ్ వాల్ ఉంది సార్. దీంట్లో సైడ్ వాల్ వచ్చి 1,80,000 క్యూబిక్ మీటర్లు ఉంది సార్. అవుట్ ఆఫ్ దట్ మనం 60,000 కంప్లీట్ చేసాం సార్. ఇప్పటికి మే ఎండ్ కంతా సైడ్ వాల్ అయిపోతుంది సార్. జూన్ ఎండ్కు లైనింగ్ కంప్లీట్ చేస్తాం సార్. జూన్కి అంతా కంప్లీట్ చేసి కస్టమర్ ప్రాజెక్ట్ హ్యాండ్ అవుట్ చేస్తాం సార్. అంటే మనకు ఫ్లడ్ సీజన్ కు ఈ ఫ్లడ్ సీజన్ లో ఇక్కడ నీళ్లు వచ్చి అప్పటికే వస్తాయి కదా? అవును సార్. జూలై ఆగస్ట్ అప్పటికి మీరు రెడీ అవుతారా? రెడీ అవుతాం 100%. ఇప్పుడు అవన్నీ కట్టారు కదా, సూయిస్ కట్టారు, బైపాస్ అవన్నీ సార్ ఎస్పీ సార్. సూపర్ ఇది పెట్టారు, ప్యాకేజ్ పెట్టారు. ఆ వాటర్ ఆపత్తి వెళ్ళిపోతుంది కదా, ఈ రిజర్వాయర్ వదిలి పెడితే ఏమయ్యేది? ఆ రిజర్వాయర్లో కొట్టుకోవాలంటే మనం కెనాల్ క్యారింగ్ కెపాసిటీ పెంచుకోవాల్సి వస్తుంది సార్. ఆ వాటర్ అంతా ఎక్కడ పోతుంది? చెరువు ఉంది సార్. చెరువు లేదు సార్. ఆ చెరువు నుంచి ఎక్కడ పోతుంది? సర్ప్లస్ క్యాస్కేడ్ ఉంది సార్. ఎన్ని ఉన్నాయి? అది టన్నల్ది కూడా లైవ్ వేస్తాము సార్. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ప్రాంతాలు? ఇది సార్ 5.3 సార్. 5.3 సార్. 5.3. ఇది మనం 11,580కి డిజైన్ చేయబడింది సార్. 23 మీటర్స్ బ్యాక్ విడ్త్, 21.8 కిలోమీటర్స్ రన్ అవుతుంది సార్. టోటల్ కెనాలు 45 డేస్కు 45 TMC డ్రా చేసి మనం నల్లమల్లో స్టోర్ చేయాలని ప్రాజెక్ట్ డిజైన్ సార్. ట్విన్ టర్నల్స్ సార్. అక్కడ ట్విన్ టర్నల్స్ నుంచి 11,580కి డ్రా చేయడానికి డిజైన్ చేయబడినాయి సార్. ఇది డెప్త్ ఆఫ్ ఫ్లో వచ్చేసి 6 మీటర్స్ పోతుంది సార్. ఈ కెనాల్లో 6 మీటర్స్ డెప్త్ ఆఫ్ ఫ్లో తోటి మనం పర్ డే 11,580 పీసెస్ డ్రా చేయగలుగుతాం. రండి, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇది ఎంత మినిస్టర్ అంతా కొందరు మినిస్టర్ వాళ్ళ దగ్గర రకంగా రమ్మని మినిస్టర్ గారు 18.78 టన్నల్ 21.8 ఈ కెనాల్కి ఇప్పుడు మనం లైనింగ్ అండ్ రీటైనింగ్ వర్క్ తర్వాత మళ్ళీ 43లో 10 వచ్చి డెడ్ స్టోరేజ్, 53 ఓకే, 53లో 10. ఈ రిజర్వాయర్ ద్వారా మనం 3 కాలువల ద్వారా మనం 4,40,000 నీళ్లు పడాలి. 2 ఇది కంబం చెరువా? దీనికి మనం కంబం చెరువులో ఎంత కెపాసిటీ? 3.38 6 TMC. దీనికి కనెక్టివిటీ నేరుగా నల్లమల సాగర్కి వెళ్ళిపోతుందా? లేదు సైడ్ నుంచి కాలువ. ఇక్కడ ఇది పెట్టారేంటి? తప్పు పెట్టారు ఇది సార్. ఇది పక్క నుంచి అర్థం తీశారు సార్. ఇది అవుట్ సైడ్ ది బండ్ కాలువ ఉంది కాదు, ఇక్కడ నుంచి పెట్టారేంటండి సార్. ఇది నల్లమల సాగర్ నుంచి కనెక్షన్ వచ్చి డైరెక్ట్గా ఖమ్మం చెరువులో జాయిన్ కాదు.
దాని గట్టు అవతల నుంచి కెనాల్ వెళ్తుంది వచ్చి మళ్ళా తిరిగి వచ్చి ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ కిందకు పోతాం. దీనికి నల్ల ఇది ఇలాగ వచ్చి ఇది ఉంటుంది. ఇది అంటే కంబం చెరువుకు రావా? ఖమ్మం చెరువుకి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. అదేనండి, వీ కెన్ రిలీజ్ ఇంటూ ఖమ్మం. ఖమ్మం చెరువుకు వదిలిపెట్టి మిగిలినట్టు కూడా డైరెక్ట్ గా వదిలింది. బట్ అంటే చాలా సార్లు ఏంటంటే చెరువులో పెట్టి చెరువు అవతల నుంచి ఆఫ్ అయిపోతుంది. అందులో అట్ట కాదు, బోత్ ప్యారలల్ గా ఉంది. అండ్ కావాలంటే కనెక్షన్ ఇది ఉంది. వదిలితే చెరువులోకి వెళ్ళింది, కట్టేస్తే వేరే చోట సపరేట్ ఐడియా. ఇప్పుడు మెయిన్ గా వచ్చింది ఏంటంటే మీకు అక్కడి నుంచి వదిలిపెట్టినప్పుడు ఆ కెనాల్స్ ద్వారా కోరుమామిళ్ళ, కలసపాడు, మేజర్, గిద్దలూరు, కోరుమామిళ్ళ. ఇప్పుడు ఇక్కడ నుంచి కంబం నుంచి నేరుగా యాజ్ ఆన్ టుడే ఆ కెనాల్ ఉంది కదా, వెస్టర్న్ మెయిన్ కెనాల్ ఉంది కదా, అది కూడా వెళ్ళొస్తుంది. యాజ్ ఆన్ టుడే ఉంది కదా అని అడుగుతా. కంబం నుంచి ఈ కంబంకి వచ్చి ఇట్లా వచ్చే కెనాల్ అవుతుంది. ఇది ఎంతవరకు వస్తుంది? గుండ్లకమ్మ రివర్ వరకు వెళ్తాం. గుండ్లకమ్మ రివర్ కైండ్ ఆఫ్ మేజర్ రిలీఫ్. ఈ ఏరియా అంతా ఆల్మోస్ట్ పెరుగుతున్న రాళ్లపాడు అటు సైడ్ ఈ కెనాల్ ఫైనల్ గా రాళ్లపాడు రిజర్వాయర్ దగ్గర కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ అవి రెండు చిన్న చిన్నవి ఉన్నాయా? తురుమెళ్ల రిజర్వాయర్ పైన వచ్చే కొందికి గుండ్ల బ్రహ్మసాగర్, బ్రహ్మేశ్వరం, గుండ్ల బ్రహ్మేశ్వరం అవుతుంది. ఇది అవుతుంది. అది ఎంత కెపాసిటీ గుండ్ల బ్రహ్మేశ్వరం? ఇది ఎంత తురుమెళ్ల? కంబం 3.3. అక్కడి నుంచి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంతవరకు కంబం నుంచి ఆ కాలం ఎంతవరకు ఉంది అటు పోయేది? వెస్టర్న్ మెయిన్ కెనాల్ రాచర్ల ఆ ట్యాంక్, అది రాచర్ల కింద కెనాల్స్ ఉన్నాయా? అంటే మీకు ఇంతవరకు రాచర్ల నుంచి ఎక్కడ పోతున్నాయి వాటర్? ఆ ట్యాంక్ అనుకున్నాం కానీ ఇప్పుడు మనం కట్టింది అనేది రాచర్ల అంతే కదా. అప్పుడు ఇప్పుడు తీసుకుపోయినా అక్కడ డెడ్ ఎండ్. అది ఇక్కడి నుంచి వచ్చే వాటర్ తురుమెళ్ల నుంచి ఈ కెనాల్లో ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు ఇక్కడ దస్తవారిపేట ఇవన్నీ 140 km కెనాల్ ప్రవేశం. అంటే 140 ఎక్కడికి వస్తుంది? అంతవరకు పోతుందా? నేను అడిగేదండి కెనాల్ దిగావు పెద్దిరెడ్డిపల్లికి వెళ్తుందా? ఎన్ని స్ట్రక్చర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి? ఇది ఒకటి పెండింగ్ ఉంది. ఈ టనల్ కొట్టాలా? అయిపోయింది. ఓకే, 3 టనల్స్ ఇచ్చిన 3 అయిపోయినాయి. 3 అయిపోతే స్ట్రక్చర్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఎంత కాస్ట్ అది? 400 crores అవుతాయి. ఆ 400 crores అయితే ఇట్ విల్ కమ్ అప్ టు పెద్దిరెడ్డిపల్లికి వస్తుంది. పెద్దిరెడ్డిపల్లి కిందనంతా కూడా దుత్తలూరు అవన్నీ గ్రావిటీ అనా? అవన్నీ గ్రావిటీ. అప్పుడు నేను అడిగేది ఏంటంటే 400 కోట్లు ఖర్చు పెడితే అప్ టు దుత్తలూరుకి వెళ్ళిపోతుందా? ఇప్పుడు కంప్లీట్ చేసింది మీరు పెద్దిరెడ్డిపల్లి వరకే చేశారు, రిజర్వాయర్ వరకే చేశారు అంతే కదా, కిందికి పోలేదు.
కిందికి ఆ నీళ్లు ఇప్పుడు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ మనం కట్టిందా ముందుండేది? మనమే కట్టాం. ఇటీవల కట్టేది. ఇప్పుడు డెడ్ ఎండ్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కెనాల్స్ డెవలప్ చేయాలంటే దుత్తలూరు అవన్నీ ఎంత అవుతుంది కాస్ట్? 70 crores. బ్రాంచ్ కెనాల్ సార్ 60 to 70 crores. 60 to 70 crores అయితే ఇట్ విల్ గో అప్ టు దట్ పాయింట్. Up to entire Prakasam Markapura entire drainage system. This is Markapura new district and this is Prakasam new district. All the rivers, streams and MI taxes also started. Another place, district ఇప్పుడు accommodation system. ఈ పక్క వచ్చినప్పుడు ప్రకాశం అంతా కూడా ఈ కొత్త జిల్లాకి ఇక్కడి నుంచి వస్తుంది కదా, నల్లమల సాగర్ నుంచి వెళ్తాయి. గుంట గుండ్ల